ఏదో కాదురా, నల్ల మహారాజు కథ, పాండవుల కథ, లవకుశుల కథ, సీత ఇష్టాలు. సీత అక్క, ఈ కథ పాత అయిపోయినా కదా, ఇది కొత్త కథ చెప్పరాదా? ఏంటి నాకు పాలంటే కొత్తగా ఉందా? అక్క అని చెప్పి వెండి పల్లాలు, బాగా గ్లాసులు, బంగారు గొలుసు అన్ని తీసి బయట పారేస్తావా? ప్రతి ఒక్కరి మీద ఫ్యాషన్ అయిపోయింది. పాటలేని కొత్త క్రెడిటిక సన్నాసి. కొత్త కొత్త నడుస్తున్నారు కానీ పాట నుంచి కదా కొత్త పుట్టింది. అదే ఇప్పుడు నేను మాత్రమే పాత తర్వాత నేను అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? బస్సులు, రైళ్లు కొత్తవాని ఇంకా మనం ఎడ్ల బండ్ల మీద ప్రయాణిస్తున్నామా? అదే తమ్ముడు, చెల్లెలు అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకుని రసాభాస చేయకండి. తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. మంచి పని అయింది, చాలా లేచి. ఈరోజు మనం చెప్పబోయే కథ పేరు సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. సందెలో పేరు పొందిన కనమ్మ కథరా. పోరాడే బాల కథరా. 10 మందికి ప్రేరణించే వర్తమాన కథరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అమ్మలారా, అయ్యలారా, స్త్రీలు వెలిసిన భరత భూమిలో రజనాలు పండే రతనాలనే ఆ తెలుగునేన. ఆ తెలుగునాట రామపురం అనే ఒక గ్రామంలో శివయ్య, గౌరమ్మ అనే పేరు దంపతులు ఉన్నారు. వాళ్ళకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపిద్దాం అనుకుంటుండగానే వాళ్ళకు మరో కొడుకు పుట్టాడు. సంతానం ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మొదలు పడుతుండగానే వాళ్ళకు మరో కొడుకు పుట్టింది. అక్క, కలస వంశ విషయం అంటే ఏమేమో కదా అక్క. నువ్వు నోరు ముస్తావు, నువ్వేవా? నోరు ముసుకునే కాలం పోయింది అక్క. మాట్లాడేవాడే మంచోడు, ప్రశ్నించేవాడే ఉత్తముడు. తర్వాత కథ వినండి. పూత గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పిల్లల బడిలో పెద్దల పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదా అక్క? 16 ఏళ్ళలో పిల్లలని పనిలో పెట్టద్దన్న చట్టంలో ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడంలో ఒక్కరి పరిస్థితిలో మార్పు రాదా తమ్ముడు? ఇంతకు సీత ఏమేం పనులు చేశారక్క? ఇంటి పనులే చేశారా? పనులు కనేసారా? ఎన్నో తాను చేశారా? చేతకే పోయారా? సోదర చదువుల తల్లి వినగా తాలిపూడు, మీరు పేరుగా తనెప్పుడు చూపెట్ట. స్టార్ట్. తర్వాత ఏం జరిగింది? జరుగుతుంది. నలుగురు సంపాదించిన తర్వాత ఆ సీతమ్మకు నీళ్ళు పోసి పెళ్లి చేస్తుంటారు. నిజంగా అదే జరుగుతుంటే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. నీకు ఇచ్చిన చదివి చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకున్నా వినేవారంటారు. విన్నా మాకు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బల్లో చూసారు రోజు పాటలతో పాటు మంచి కథలు, సూక్తులు చెప్తారు. ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లల్ని తమ సొంత బిడ్డలాగా చూసుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ముందుగా ఊరికి వెళ్ళిన తర్వాత ముందుగా చేసిన పని బడీడున్న పిల్లలు బడికి వస్తారో అది తెలుసుకొని అట్లా ఒక్కొక్కరింటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే మరి అది గమనించిన గౌరవ మా సీతను ఇంట్లో దాచిపెట్టారు కానీ పిల్లలు మా ఇంట్లో ఎవరు లేదని చెప్పింది అక్క. నువ్వు అతిగా నుంచే ముందు అక్క చెప్పేది విను. రాజు ఊహించింది నిజమే. సీతను గౌరమ్మ దాచిపెట్టింది. ఏమైంది? టీచర్ చెప్పకుండా వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్పింది. ఓ భారతీయుడా, బాలబాలుడా, తెలుసుకోబోయే చెత్తను ముందుగా ఎన్నో జన్మల పుణ్య ఫలమి మానవ జన్మము. అది మానవ జన్మము. అందులో చిన్నగా శ్రేష్టము.
వాణి టీచర్ కూడా కొందరి ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది. సీత ఇష్టాలన్నావు కదా అబ్బా, అక్క విక్రమదేవి చూడరా సైతులను చెండాడెరా సైతులని నాయుడురా రాజసమరం చేసెరా సత్యం రామను చూడరా మండల మార్గం దిద్దెరా అంతర్శాఖ చూడరా సంక్షేమ పేరేరా చిన్న విలియం చూడరా ఎన్నో చేసెరా కతికితం. అక్క అక్క ఆ తర్వాత ఏం జరుగుతుంది? బరణట బెల్లు కలుపుకోవాలి తమ్ముడు తరికిట జుమ్ తడిత. అక్క అక్క ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తా. ఆ మాటగా నేను సీత బయటకు వచ్చి నేను చదువుకుంటానని చెప్పింది. అంతేకాదు టీచర్ మాటల్లో ప్రభావితులైన శివయ్య దంపతులు సీతను చదివించడం మంచిదన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకొని టీచర్ వెంట పంపించారు. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరా, పిల్లలు చిన్న చూపుతో చూడరాదు బాయి చూడరాదు బాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి చక్కగా కల్పించాలోయి, పదుల చదువులనైనా బతుకులనైనా సమానమేనోయి వాళ్ళు సమానమేనోయి, వాళ్ళలోని ప్రతిభను గౌరవించబోయి తప్పగా గౌరవించబోయి. తరికిట జుమ్ తడిత. అక్క ఈ కథ చాలా బాగుంది అక్క. ఈ కథ వింటే సమాజంలో ఎవరిలో ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది అక్క. ఇటువంటి ఈ సీతక్కలు ఊరికొకరున్న దేశం త్వరగా బాగుపడుతుంది. అందరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను తమ పిల్లల్ని బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని